హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే సూపర్ ఉన్నాము. వీడియో స్టార్టింగ్లో చూసారు కదా, క్లైమేట్ ఎంత కూల్గా, నేచర్ అనేది ఎంత బాగుందో. అదే మనం సిటీలో ఉంటే ఇలాంటి లైఫ్ని అయితే లీడ్ చేయలేమనిపించింది నాకు. ఇక్కడ మేము వెస్ట్ బెంగాల్లో ఉండే ఏరియా అటు సిటీ కాదు, ఇటు మరీ విలేజ్ కాదు, మిడిల్లో ఉంటుంది. సో మార్నింగ్ లేచిన వెంటనే అలా మిద్దె మీదకి వెళ్ళి కొంచెం సేపు అలా రిలాక్స్ అవుతాను. మైండ్ అంతా కొంచెం రిఫ్రెష్గా అనిపించింది కదా. అదే మేము నెల్లూరులో ఉన్నప్పుడైతే మార్నింగ్స్ అసలు బయట బైక్స్ సౌండ్స్, లేకపోతే బస్సు హారన్స్, వాటితో నిద్ర లెగవాల్సి వచ్చేది. ఇప్పుడైతే చాలా ప్రశాంతంగా బయట నుంచి వచ్చే పక్షుల అరుపులు, ఇంకా కాకిలు వచ్చేసి సౌండ్లు చేస్తూ ఉంటాయి. నేను ఏపీలో ఉన్నప్పుడు కాకిని చూసి ఎన్ని సంవత్సరాలు అయిపోయిందో, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎన్ని కాకులు కనిపిస్తున్నాయో. ఇంకా కొంచెం సేపు అలా పైన ఉన్న తర్వాత మిద్దె మీద కొంచెం సేపు అలా అటు ఇటు వాక్ చేసి ఇంకా కిందకు వచ్చేసి నా మార్నింగ్ రొటీన్ అయితే స్టార్ట్ చేసేసాను. ఐ థింక్ ఇది సాటర్డే వ్లాగ్ అనుకుంటా, అందుకే మా వాళ్ళకి హాలిడేస్ కదా, పిల్లలకను మా ఆయనకి హాలిడే. సో వాళ్ళు ఇంకా లేచినట్లేరు. నేను ఇంక మార్నింగ్ లేచేసి మన వర్క్స్ మనకు తప్పవు కదా, మార్నింగే లేచేసి ఇంకా నా వర్క్స్ అయితే నేను చేసుకుంటూ ఉన్నాను. మార్నింగ్ ఈవినింగ్ 2 పూట్ల చిమ్మిన ఇల్లు అసలు ఇంత కసువు ఎక్కడి నుంచి వస్తుందో నాకైతే అర్థం కాదు. మార్నింగ్ చిమ్ముతాము, మళ్ళీ నైట్ ఇల్లు ఉడుస్తాము, అయినా కానీ మార్నింగ్ లేచి ఇల్లు ఊడిద్దామని చూసేసరికి ఎంత డస్ట్ ఉంటుందంటే అంత ఉంటుంది అసలు. పిల్లలు కదా, సో ఎక్కువ పేపర్స్ యూజ్ చేసేయడం, వాటి మీద డ్రాయింగ్ వేసేయడం అవన్నీ చేస్తూ ఉంటారు. ఇంకా మా పాప అయితే అసలు ఏది కనిపిస్తే దాన్ని తీసుకొచ్చి ఆడుతూ ఉండిద్ది. అది అవసరమైంది అవసరం లేని అన్నది కూడా తనకు తెలియదు కదా. ఇప్పుడు చపాతీ చేస్తున్నప్పుడు చపాతీ పిండి కనిపిస్తే దాంతో ఆడుతూ ఉండిద్ది. ఇంకా చపాతీ పిండి ఉంటుంది కదా, పొడి పిండి, అది కనిపిస్తే దాంతో ఆడుతూ ఉంటుంది. ఇంకా అదంతా క్లీన్ చేసేసరికి ఇంత టైం పడుతుంది. నైట్ అయితే మొత్తం అంతా చిమ్మను కదా, మా బెడ్రూమ్ వరకు చిమ్మేసి పడుకుంటాం కదా. మళ్ళీ నైట్ ఆ టైంలో పడుకునే ముందు ఇల్లంతా ఏమీ చిమ్మను నేను. మార్నింగ్ లేచిన తర్వాతే ఇల్లంతా నీట్గా క్లీన్ చేసేస్తాను. ఇంక ఫస్ట్ ఇల్లు చిమ్మేసిన తర్వాత పర్ణికాకి పాలైతే కలుపుతూ ఉన్నాను. పర్ణిక అయితే లేచేసింది, సో దానికోసం అని చెప్పేసి పాలు కలుపుతూ ఉన్నాను. ఇదైతే నేను ఇంట్లోనే చేశాను. ఇది బూస్ట్. మనం బయట దొరికే ఆ పౌడర్స్ వాటికన్నా ఇంట్లోనే చేసుకుంటే బెటర్ కదా అనిపించేసి నేనైతే మకానా, బాదం అవన్నీ వేసి అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. కోకో పౌడర్ వేసాను. అది బూస్ట్ కలర్లో అలా కనిపించాలి కదా పిల్లలకి, అలా అట్రాక్టివ్గా కనిపిస్తేనే కదా వాళ్ళు తాగేది. అందుకని చెప్పేసి కొంచెం కోకో పౌడర్ అయితే యూజ్ చేశాను. ఇదైతే రోజు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ డేలో ఏదో 1 టైం మాత్రం ఇస్తాను. మార్నింగ్ ఇస్తే ఈవినింగ్ ఇవ్వను, ఒకవేళ ఈవినింగ్ ఇస్తే మార్నింగ్ ఇవ్వను. డేలో ఒకసారి మాత్రం కంపల్సరీగా ఇస్తాను. అదే ధనుష్ అయితే ఇలా పాలలో కలుపుకొని ఏం తాగడు. తనకి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు జస్ట్ ఒక స్పూన్ అలా తీసుకొని తినేస్తాడు. నేను అంతే చెప్పాను, నీకు పాలలో కావాలంటే పాలలో తాగు, లేకపోతే జస్ట్ ఒక స్పూన్ మాత్రం అలా తిను చాలు అని. ఇంకా మనం వాడిని ఖచ్చితంగా నువ్వు పాలల్లోనే తాగాలి అంటే వాడికి ఇంట్రెస్ట్ రాదు కదా. కొంచెం ఇలా స్పూన్తో నీకు కావాలంటే ఒక స్పూన్ తీసుకొని తిను అంటే కొంచెం వాడికి ఇంట్రెస్ట్ వచ్చేసి వాడందరికీ వాడే తింటాడని చెప్పేసి నేనైతే ఇలా చేస్తాను. వాళ్ళకి పాలు ఇచ్చేసిన తర్వాత పిల్లలకి ఇంక నేను ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దోశ చేయమని అడుగుతూ ఉన్నారు. దోశ బ్యాటర్ ఏమైనా లేదు, సో గోధుమ పిండితో దోశ చేద్దాంలే అని చెప్పేసి అనుకుంటున్నాను. అంటే ప్రీవియస్ది కొంచెం ముందు రోజుది అది సరిపోదు దోశలు వేద్దామంటే, సో దానిలో ఇంకొంచెం గోధుమ పిండి వేసి దాంతో గోధుమ పిండి దోశలు వేద్దాంలే అని చెప్పేసి అనుకుంటున్నాను. ఫస్ట్ ఇంకా చట్నీ కానీ ప్రిపేర్ చేసేసుకుంటూ ఉన్నాను. కోకోనట్ చాలా రోజుల నుంచి అంతే ఉంది ఫ్రిడ్జ్లో, దాన్ని చేద్దాం అనుకుంటూనే ఉన్నాను కానీ కుదరలేదు. సో ఈరోజు ఎలాగైనా కానీ ఈ కోకోనట్ చట్నీ చేసేద్దామని చెప్పేసి ఇదైతే చేస్తూ ఉన్నాను. మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఏంటంటే పచ్చడి అంటే దోశల్లోకి కానీ ఇడ్లీలోకి కంపల్సరీగా కొబ్బరి పచ్చడి చేస్తారు. అదే మా అత్త వాళ్ళ సైడ్కి వచ్చేసరికి మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఏంటంటే పుట్నాల పప్పు ఉంటాయి కదా, పుట్నాల పప్పు పచ్చిమిర్చి వాటితో చేస్తారు. మ్యాక్సిమం అంతే చేస్తారు. కొబ్బరి అనేది తక్కువ యూజ్ చేస్తారు. కానీ నాకు ఫస్ట్ నుంచి ఇలా అలవాటు అయింది కదా కొబ్బరితో తింటాం. నాకు ఎప్పుడైనా కావాలి అని అనిపించినప్పుడు ఒకవేళ ఇంట్లో అప్పుడు కొబ్బరికాయలు అవి ఉంటే అప్పుడు ఇలా చేసుకునే వాళ్ళం. మా అత్తమ్మ ఉన్న రోజులు మా అత్తమ్మే వంట చేసేవాళ్ళు. సో మ్యాక్సిమం నేను చేసేసరికి మా అత్తమ్మ అన్నీ రెడీ చేసి ఉంచేవాళ్ళు. అంటే దోశకి కానీ ఇడ్లీ అయితే ఇడ్లీకి వాటికి చట్నీ అయితే వేసేసేవాళ్ళు. ఇంకా అదే మ్యాక్సిమం నాకు అంతే అలవాటు అయిపోయింది. అదైనా పర్లేదు ఇదైనా పర్లేదు, ఎప్పుడైనా ఇలా తినాలి అనిపిస్తే మాత్రం ఇలా చేసుకుంటూ ఉంటాను. ఇంక ఇక్కడైతే దోశలు పోసేస్తూ ఉన్నాను. గోధుమ పిండి దోశలు అయినా కానీ బాగానే వస్తాయి, మా వాళ్ళు ఇష్టంగానే తింటారు. కాకపోతే ఇక్కడ పెనం బాగా ఎక్కువ హీట్ అయిపోయింది, సో అందుకని చెప్పేసి పర్ఫెక్ట్ షేప్ అనేది రాలేదు. టేస్ట్ అయితే బాగుంటుంది, సాఫ్టీగా బాగుంటాయి. సారీ, ఇది నేను సాటర్డే వ్లాగ్ అనుకున్నాను, కానీ ఇది నేను సాటర్డే కాదనుకుంటా తీసింది. మా వాళ్ళు స్కూల్కి రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ వ్లాగ్లో నేను
వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు చూస్తే అప్పుడు అర్థమైంది ఇది థర్స్డే అలా తీసినట్టున్నాను వ్లాగ్. ఎందుకంటే వాళ్ళు స్కూల్కి రెడీ అయిపోయారు కదా, స్కూల్కి వెళ్ళేటప్పుడు తీసిన వ్లాగ్ ఇది. సాటర్డే ఏమో అనుకున్నాను, మార్నింగ్ నేను లేచేసరికి వాళ్ళు లెగకపోయేసరికి తీసి చాలా రోజులు అయిపోయింది వ్లాగ్స్ అన్నీ. వాటిని అంతే ఉంచేసరికి ఏ రోజు ఏ వ్లాగ్ తీసాను అన్నది అర్థం కావట్లేదు. ఇంకొకసారి వీడియోలోకి వెళ్ళి చూస్తే అర్థమైద్ది, కానీ నేను ఒకేసారి వాయిస్ ఓవర్ ఇస్తూ వీడియో చూస్తాను. సో అందువల్ల సాటర్డే వ్లాగ్ ఏమో అనుకున్నాను. ఇంక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసాను కదా, పర్ణికాకు పెడుతుంటే నువ్వు పెట్టొద్దు నేనే తింటా అంటూ ఉంది. నువ్వు తినేసరికి అందరూ స్కూల్కి కూడా వెళ్ళి వచ్చేస్తారు, నేను పెడతానులే అని చెప్పేసి పెడుతూ ఉన్నాను. ఇంకా ధనుష్ అయితే చెప్పిన మాట వింటాడు, కానీ పాప అసలు తను ఏదనుకుంటే అదే చేయాలనుకునిద్ది. నేను పెడతా అంటే లేదు నేనే తింటా అని చెప్పేసి కాల్ చేస్తూ ఉంది. ఇంకెలాగోలా పెట్టేసాను దోశ అయితే. తిన్న తర్వాత ఇంక మా వారు కూడా టిఫిన్ చేస్తూ ఉంటే నేను ఇంకా పర్ణికాకు కావాల్సిన స్నాక్స్, వాటర్ బాటిల్ అవన్నీ సర్దుతూ ఉన్నాను. ధనుష్కి అయితే అవసరం లేదు, స్నాక్స్కి బ్రేక్ కూడా లేదు వాడికి. 10:30 నుంచి 1:30 దాకా కంటిన్యూస్గా ఉంటుంది, మధ్యలో బ్రేక్ ఏమి ఉండదు. ఒకేసారి 1:15కి లంచ్ బ్రేక్ ఇస్తారు, 1:15 to 1:45 హాఫ్ అన్ అవరే. ఇంక నేను 1:15కి పర్ణికాని తీసుకురావడానికి వెళ్ళినప్పుడు తనకి లంచ్ తీసుకెళ్ళిస్తాను, ధనుష్కను మా వారికి ఇద్దరికి. వింటర్ స్టార్ట్ అయిపోయింది కదా, మాకైతే అసలు ఫ్యాన్స్ వేసుకునే అవసరం కూడా లేదు. నైట్ కానీ మార్నింగ్ కానీ అంత చలిగా ఉంది ఇక్కడ. నైట్ కూడా ఫ్యాన్ వేసుకోకుండానే పడుకుంటాము, అంత చలిగా ఉంది. అసలు స్కిన్ కూడా బ్రేక్ అయిపోతుంది. వ్యాజ్లిన్ రాసుకుందు రా పర్ణిక అంటే ఏమన్నా రాసుకుంటుందేమో చూడండి. అసలు తనని రెడీ చేయాలంటే నాకు ఎంత టైం పట్టిద్దో. అదే ధనుష్ అనుకోండి, నైట్ ఏ టైంకైనా పడుకోండి, మార్నింగ్ 6:30, 7కి ఆ టైం కల్లా లేచేసి స్కూల్ ఉంటే మాత్రం నీట్గా రెడీ అయిపోతాడు. అసలు ఎవ్వరు చెప్పవసరం లేదు టైం అవుతుంది ధను రెడీ అవ్వని, అసలు అలా చెప్పవసరం లేదు. వాడే నీట్గా టైం చూసుకుంటూ ఉంటాడు, దాన్ని బట్టి రెడీ అయిపోతూ ఉంటాడు. ఇంకా దాన్ని రెడీ చేసేసిన తర్వాత ఇంకా షూస్ అయితే వేసేసి వాళ్ళనైతే కాలేజ్కి స్కూల్కి పంపించేశాను. ఆఖరికి ఇక్కడికి కూడా నా షూ పాలిష్ చేయలేదు, మీరు చేసుకున్నారు నాది కూడా చెయ్యండి అని గోల్ చేస్తూ ఉంది. ఇంకా అలా మాటలు చెప్పేస్తూ తనకి షూస్ అయితే వేసేసి ఇంకా ధనుష్ను పర్ణికాని స్కూల్కి పంపించాను. వాళ్ళు వెళ్ళిన తర్వాత నాకు అసలు పని అయితే స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇంకా బట్టలని వంటని మళ్ళీ వంట చేసుకొని తీసుకొని వెళ్ళాలి, ఇద్దరికి క్యారేజెస్. పర్ణికాని ఏమన్నా తీసుకొని వచ్చేస్తాను కదా, ధనుష్కను మా వారికి ఏమన్నా క్యారేజ్ తీసుకొని వెళ్ళి వాళ్ళిద్దరికి ఇచ్చేస్తాను. ధనుష్ స్కూలు మా వారి కాలేజ్ రెండు పక్కనే ఉంటాయి, సో ఇద్దరికి ఒకేసారి తీసుకెళ్ళి ఇచ్చేస్తాను. ఇంక వాళ్ళని పంపించేసిన తర్వాత నేను ఇక్కడ కొన్ని బట్టలు ఉంటే వాటిని ఫోల్డ్ చేసి పెట్టేస్తున్నాను. బెడ్ మీద అంతే వేసి వెళ్ళిపోతారు మా వాళ్ళు అయితే మాత్రం. అసలు లేచిన వెంటనే నీట్గా మడత పెడదామని కూడా ఉండదు. సరే ఏం చేస్తాం, వాళ్ళ హడావిడిలో వాళ్ళు ఉంటారు కదా, ఇంక అందుకని నేను కూడా ఏం మాట్లాడను. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇల్లంతా ఇలా నీట్గా అయితే సర్దేసుకుంటూ ఉన్నాను. పర్ణికకి చిన్నగా ఉన్నప్పుడు ఉయ్యాలు కట్టుకోవడానికి హుక్కులాగా ఏమి ఇవ్వలేదని చెప్పేసి పైన మనకి ఇలా అటుపక్క విండోకి ఇటుపక్క విండోకి కలిపి చీర అయితే కట్టాను, దానిలోనే అది ఉయ్యాలలాగా. అప్పటికి మాకు ఈ కాట్ లేదు ఇక్కడ, మేము ఇక్కడికి వచ్చిన స్టార్టింగ్లో అంతా కిందే పడుకునే వాళ్ళం. ఇప్పుడు ఈ కాట్ తీసుకొని కూడా ఈ బెడ్ ఒక 3-4 months అవుతుందేమో అంతే. సో ఆ ఉయ్యాలు మాత్రం అంతే ఉంచేసాను. తనకేమన్నా అది ఇష్టము వచ్చిన వెంటనే ధనుష్ పర్ణిక కొంచెం సేపు దానిలో కూర్చొని అలా ఊగుతూ ఉంటారు. నెక్స్ట్ నేను బ్రేక్ఫాస్ట్ చేసేసి లంచ్కి అయితే ప్రిపేర్ చేయాలి. ఐ హోప్ ఈ బ్లాగ్ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. ఇంకా చాలా మంచి ఐడియాస్ ఉన్నాయి, వాటితో నెక్స్ట్ వ్లాగ్స్తో మీ ముందుకు వస్తాను. అప్పుడు దాకా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.